హాయ్ గైస్, వీరాజీ మూవీ రివ్యూ అనమాట. సో మూవీ విషయానికి వచ్చేస్తే ఫుల్లీ డిసప్పాయింటెడ్ గైస్. నాకు అసలు నచ్చలేదు అనమాట. మామూలు నీరసం అయితే రాలేదు. మూవీ చూస్తున్నంత సేపు డైలీ సీరియల్ చూస్తున్నంత ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. మూవీ మేకింగ్ మరి బాగాలేదు, స్క్రిప్ట్ తేడా కొట్టిందో మరి నాకైతే అంత మంచిగా అనిపించలేదు. మెయిన్ మూవీ స్టార్ట్ చేయడానికి కారణం ఆ టైటిల్ వరుణ్ సందేశ్ గారి లుక్స్ అనమాట. ఆయన చేసిన ఆ లుక్స్ కి ఎఫెక్ట్ కైనా మూవీ బాగుంటదిలే అనుకున్నా, కానీ చాలా డిసప్పాయింట్ అయ్యాను. మూవీ అయితే చాలా నీరసం అయితే కలిగింది. మూవీ ప్లాట్ లోకి వచ్చేస్తే స్టోరీ అయితే విశాఖపట్నంలో స్టార్ట్ అవుతుంది అనమాట. విశాఖపట్నంలోకి అలాగే ఇది ఒక ఇసుక రవాణా గురించి లింక్ అయి ఉంటది స్టోరీ. లోకి వచ్చేస్తే 4 వ్యక్తులు అయితే ఉంటారు. స్టాండప్ కామెడియన్, పోలీస్ ఆఫీసర్, ఒక కపుల్ అయితే ఉంటారు. ఇంకా ఒక ఫోటోగ్రాఫర్, అలాగే ఎస్ట్రాలజర్. మొత్తం ఒక ఎలా అంటే ఒక స్టేషన్ అయితే అటెండ్ అవుతారు. దాని నుంచి ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గర నుంచి ఒక నిజం రాగొట్టడానికి అయితే ప్లాన్ చేస్తారనమాట. మూవీ ప్లాట్ ఇక్కడ నుంచి మనకి ఎలా అనిపించాలంటే మూవీ మామూలు నీరసం అయితే రాదనమాట. అట్లుంటది. ఏంటంటే స్టార్ట్ చేసేది ఆ నిజం కోసం అయితే చాలా లాగ్నెస్ తో క్రియేట్ చేసినట్టు ఉంటది అనమాట. ఏదో కొద్దిగా స్పీడ్ గా రియాక్ట్ అయ్యి స్టోరీ కొద్దిగా స్పీడప్ చేసినా, ఇంకా వేరే కొద్దిగా మార్చినా అయిపోయేది. స్టోరీ చిన్నగా ఉండటం వల్ల మరి తెలీదు, దేని వల్ల తెలీదు. నిజాన్ని రాగొట్టడానికి సింపుల్ గా ఉన్న స్టోరీని కూడా ఫుల్ లాగ్ అయితే చేశారనమాట. ఫుల్ లాగ్ అయితే అనిపించలేదు నాకైతే. వరుణ్ సందేశ్ గారి క్యారెక్టర్ తప్ప వాళ్ళది ఓకే అన్నట్టు ఉందన్నమాట. నేను ప్లసెస్ అంటే వరుణ్ సందేశ్ గారు ఆయన చేసిన యాక్టింగ్ అనమాట. అంత మించి మూవీలో నాకైతే ఏం అనిపించలేదు. ఫుల్ లాగ్ అయితే అనిపించేసింది అబ్బా. చెప్తున్నాను కదా, చిన్న సైజ్ డైలీ సీరియల్ చూసిన ఫీలింగ్ అయితే కలిగింది. నాకైతే అంత మంచిగా అయితే ఏం అనిపించలేదు. సో ఇది ఓటీటీ వచ్చేసి ఆహా అనమాట. సో మీరు చూస్తే మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.